Hello, officers. Welcome to today's crucial session. Today's session will directly impact or directly have an effect on your both prelims and mains. It covers major topics of your general studies like inclusive growth, labor reforms, and governance. So, without any further delay, let's start our session. We are going to discuss about the labor reforms that has been implemented or come into effect since yesterday, that is 21st of November 2025. So we know that 29 labor laws have been now brought down to 4 labor codes. Let us see what these codes are. The first one is the Code on Wages 2019, and the second one is the Industrial Relations Code of 2020. The third one is the Code on Social Security 2020, and the fourth one is Occupational Safety, Health and Working Conditions Code of 2020. And as I told you, this came into effect since 21st of November 2025. So first, let's understand what is the need for it. We know that the employment has been increasing since 2018-19 to 2023. The number of workers has increased by around 16.3 crores. Now, we can also see that the women participation in labor force has also increased by 1.5 crore in these years. That means there are many number of people who are joining the workforce, and hence these labor work reforms are a long awaited one, which also needs for enhancing the workers welfare. It also aligns with the labor ecosystem, which is also evolving with the world of work. Ante it is evolving with current development of AI and the gig nature or the freelance work that we can see today. Yes, and then it lays the foundation for a future ready workforce. అంటే ఈవీ డెవలప్మెంట్ లాంటి టెక్నాలజీస్, ఎలక్ట్రానిక్ వెహికల్స్ లాంటివి వచ్చినప్పుడు దానికి మన వర్క్ ఫోర్స్ ఎలా అయినా అయ్యిందా లేదా, అలాంటి వాటి కోసం కూడా మనము ఈ రిఫార్మ్స్ తీసుకొచ్చాం. దెన్ స్ట్రాంగర్ రెసిలియంట్ industries driving labor reforms for Atmanirbhar Bharat. So this is why we need the reforms. Now let us see what are the changes made. మనం ఆ 29 లాస్ నుండి ఈ 4 లాస్ లోకి 4 కోడ్స్ లో ఏమేం చేంజెస్ తీసుకొని వచ్చాం కొత్తగా. సో ద ఫస్ట్ వన్ ఈస్ ద కోడ్ ఆన్ వేజెస్ ఆఫ్ 19. ద ఫస్ట్ వన్ ఈజ్ యూనివర్సల్ మినిమం వేజ్. అంటే కంట్రీలో ఉన్న అన్ని స్టేట్స్ లో ఆల్ స్టేట్స్ విల్ హ్యావ్ ద సేమ్ అమౌంట్ యాజ్ ద మినిమం వేజ్. ఫర్ ఎగ్జాంపుల్ పర్ డే వేజ్ వచ్చేసి 500 రూపీస్ ఉంటే కంట్రీ మొత్తంలో అన్ని స్టేట్స్ లో సేమ్ మినిమం వేజ్ అనేది ఫాలో అవుతుంది. కానీ కావాలి అనుకుంటే స్టేట్ గవర్నమెంట్స్ దీనికంటే ఎక్కువ మినిమం వేజ్ ని సెట్ చేసుకోవచ్చు, బట్ దీనికంటే తక్కువ మాత్రం చేయలేరు. దెన్ యూ హ్యావ్ అ స్టాట్యుటరీ నేషనల్ ఫ్లోర్ వేజ్. సో ఇది అగైన్ మినిమం వేజ్ సెట్ చేసినప్పుడు ఇది మొత్తం కంట్రీలో అన్ని స్టేట్ కి వర్తిస్తుంది, ఆల్ ద స్టేట్స్ ఇన్ ద కంట్రీ. ఎస్, దెన్ ఈక్వల్ రెమ్యునరేషన్ ఫర్ ఈక్వల్ వర్క్. అంటే ఉమెన్ అయినా, ట్రాన్స్జెండర్ అయినా, ఆర్ మెన్ అయినా, ఎవరైనా సేమ్ వర్క్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ ఒక కన్స్ట్రక్షన్ లేబర్ ఇన్ ద స్టేట్ ఆఫ్ హైదరాబాద్ కానివ్వండి, బీహార్లో కానివ్వండి, ఒడిశాలో కానివ్వండి, ఎక్కడైనా సరే సేమ్ కైండ్ ఆఫ్ వర్క్ పే అనేది ఉమెన్ కైనా, ట్రాన్స్జెండర్ కైనా, మెన్ కైనా సేమ్ ఉంటుంది. దెన్ ఇట్ అడ్రసెస్ వేజ్ ఇన్ఈక్వాలిటీ అండ్ ఇన్కమ్ సెక్యూరిటీ. ఈ 3 చేంజెస్ వల్ల మనకి వీ కెన్ సీ దట్ వేజ్ ఇన్ఈక్వాలిటీ అంటే జెండర్ ఇన్ఈక్వాలిటీని కూడా మనము అడ్రస్ చేస్తున్నాం. యాజ్ వెల్ యాజ్ ఇన్కమ్ ఇన్సెక్యూరిటీ. అంటే నేను ఒకవేళ ఈ స్టేట్ లో కాకుండా రేపు వేరే స్టేట్ కి మైగ్రేట్ అయితే నాకు అక్కడ తక్కువ పే వస్తుందేమో అనే భయం ఉండకుండా మన స్టేట్ లోనే మనం వర్క్ చేసుకోవచ్చు. యూ నీడ్ నాట్ ఫియర్ అబౌట్ migrating from one state to the other. Then this also ensures the sustainable development goals 5 and 8, that is gender equality and decent work and economic.
So the second one is here, the Industrial Relation Code of 2020. In the first change మనం తీసుకొచ్చింది ఏంటంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్. అంటే ఒకవేళ ఏదైనా ఇండస్ట్రీ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ కాంట్రాక్ట్ కోసం ఎవరినైనా ఎంప్లాయీస్‌ని కాంట్రాక్ట్ బేసిస్‌లో తీసుకున్నా కూడా, వాళ్ళకి కూడా పర్మనెంట్ ఎంప్లాయీకి ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో సేమ్ బెనిఫిట్స్ ఇవ్వాలి. లైక్ ద గ్రాట్యుటీ. గ్రాట్యుటీ 1 ఇయర్ దాటిన వాళ్ళకి కూడా పే చేయాలి. అండ్ ఏవైనా వెల్‌ఫేర్ స్కీమ్స్ ఉంటే అవి గూడా వీళ్ళకి వచ్చేలా చూడాలి. ఓకే. అండ్ దెన్ వి హావ్ రీస్కిల్లింగ్ ఫండ్. ఈ రీస్కిల్లింగ్ ఫండ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ ఎంప్లాయర్స్ ఒకవేళ ఎవరినైనా తీసేయాలి అని అనుకుంటున్నారనుకోండి. దెన్ వాళ్ళని ఒకవేళ టెక్నాలజీ చేంజ్ వల్ల తీసేస్తున్నారు అనుకోండి. వాళ్ళకి 15 డేస్ వేజ్ అనేది వాళ్ళ రీస్కిల్లింగ్ ఫండ్ కోసం అని చెప్పి వీళ్ళు ఇవ్వాలి. రీస్కిల్లింగ్ అంటే ఇప్పుడు ఏఐ యూసేజ్ వచ్చింది. ఏఐ వాడడం రాక ఎవరినైనా తీసేశారనుకోండి. వాళ్ళకి ఆ ఏఐ అనేది మళ్ళీ ఆ స్కిల్ డెవలప్‌మెంట్ నేర్పించడానికి వాళ్ళకి ఎక్స్‌ట్రా 15 వేజెస్ ఆ రీస్కిల్లింగ్ ఫండ్‌లోకి ఎంప్లాయర్ పే చేయాలి. Then this kind of changes will create balance in the industrial growth and job security. So technology మారడం వల్ల or update అవ్వడం వల్ల you will not lose your jobs. Instead, you will be reskilled. And it makes workers more adaptable in the era of automation and artificial intelligence. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఎవ్రీ 6 months కి దేర్ ఆర్ మెనీ చేంజెస్ అండ్ మెనీ అడాప్టేషన్స్ దట్ ఆర్ బీయింగ్ సీన్. సో వాటన్నిటికి అడాప్ట్ అవ్వడానికి ఆ రీస్కిల్లింగ్ ఫండ్ అనేది కూడా ఎంప్లాయర్ ఎక్స్ట్రాగా వాళ్ళు ఫండ్‌లో ఇవ్వాల్సి ఉంటుంది. దెన్ ద థర్డ్ కోడ్ ఈస్ ద కోడ్ ఆన్ సోషల్ సెక్యూరిటీ 2020. This includes, for the first time in this code, they have defined who are gig workers. సో ఈ గిగ్ వర్కర్స్ అంటే ఎవరు? మనం యూజువల్‌గా చూస్తూ ఉంటాం. ఊబర్, స్విగ్గీ ఇలాంటి ప్లాట్‌ఫార్మ్స్‌లో రైడర్స్‌గా వర్క్ చేస్తూ ఉంటారు. వీళ్ళని కాంట్రాక్ట్ అంటే వాళ్ళు ఫ్రీలాన్స్‌గా వర్క్ చేస్తారు. వాళ్ళకి ఎలాంటి కైండ్ ఆఫ్ అంటే పర్మనెంట్ జాబ్ స్టేటస్ ఏమి ఉండదు. కానీ ఇప్పుడేంటంటే దే ఆర్ ఆఫీషియల్లీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అంటే దే ఆల్సో కమ్ అండర్ సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్. సో వీళ్ళకి కూడా సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ ఉండాలి. అండ్ ఇన్ కేస్ వాళ్ళకి ఎక్కడైనా యాక్సిడెంట్స్ అయ్యాయనుకోండి. ఇప్పుడు ఊబర్ డ్రైవ్ చేసే వాళ్ళకి ఎక్కడైనా ఇఫ్ దే అన్‌ఫోర్సీన్ కండిషన్స్‌లో యాక్సిడెంట్స్ అక్కర్ అయితే వాళ్ళకి ఆ హెల్త్ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో నార్మల్ మన పర్మనెంట్ ఎంప్లాయీస్‌కి ఎలా అయితే ఉంటాయో అవి వీళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తాం. దిస్ గివ్స్ దెమ్ a kind of more job security and the they are recognized officially by the government of India. Why this has been included is we can see that from e-Shram portal of I repeat. Why this has been included is that from e-Shram portal of Government of India, we can see that during 2021 to 2029-30, it is expected that these gig workers will grow from 7.7 million to 23.5 million. సో దీనిని మనం ఆల్రెడీ అకామిడేట్ చేయడానికి, ఆ గ్రోత్ అనే దాన్ని అకామిడేట్ చేయడానికి వీఆర్ బ్రింగింగ్ ఇన్ దిస్ కైండ్ ఆఫ్ రూల్స్. దెన్ we also can see that the aggregator companies must contribute 1 to 2% of their turnover towards social security fund of these workers. సో వీళ్ళకి హౌసింగ్ కానివ్వండి ఆర్ హెల్త్ బెనిఫిట్స్ కానివ్వండి, ఏవైనా కైండ్ ఆఫ్ ఇన్సూరెన్సెస్ కానివ్వండి, ఇవన్నీ తీసుకురావడానికి దే నీడ్ టు or the employer or the company must give 1 to 2% of their turnover for their social security fund. So these are the changes that are brought under Code on Social Security 2020. Moving on to the fourth one, the Occupational Safety, Health and Working Conditions Code of 2020. This mandates health checkups and safety measures, especially in high risk industries like mines, chemical plants and construction sites. ఇది మనకి చూస్తే దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ మనం మైన్స్‌లో పనిచేసినప్పుడు దేర్ విల్ బి మెనీ కైండ్ ఆఫ్ డిసీజెస్. లైక్ సింగరేణిలో వర్క్ చేసే వాళ్ళకి వీ కెన్ సీ దట్ దే యూజువల్లీ హ్యావ్ దీస్ రెస్పిరేటరీ డిసీజెస్
or BD workers, they also have many health hazards. అండ్ ఇంకొక అప్డేట్ ఇందులో ఏం తీసుకొచ్చారంటే, ఇలాంటి హజార్డస్ వర్క్ కండిషన్స్ లో వర్క్ చేసేటప్పుడు ఎంప్లాయీస్, ఈవెన్ ఇక్కడ ఒక్క సింగిల్ ఎంప్లాయీ ఉన్నా కూడా, ఈవెన్ దెన్ దే ఆర్ బ్రాట్ అండర్ దిస్ లేబర్ లాస్. దెన్ ఇట్ ఆల్సో హ్యావ్ జెండర్ ఇంక్లూషన్. జెండర్ ఇంక్లూషన్ అంటే అగైన్ దట్ మీన్స్ ఉమెన్ అయినా, మెన్ అయినా, అండ్ ట్రాన్స్జెండర్ అయినా, whoever is working, all of them will come under, they will get these safety and health benefits. Not just that, women night shifts ki shift అవ్వాలి అనుకుంటే వాళ్ళ కన్సెంట్ తోని they are permitted to shift and they will be given equal pay. Yes, along with the safety norms that has to be followed by that company. నో ఇప్పుడు మనకి బీపీఓస్ లో కానీ, ఐటీ ఫర్మ్స్ లో కానీ నైట్ షిఫ్ట్స్ లో ఉమెన్ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళు కూడా ఒకవేళ ఎక్కువ పేకి షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నారు అనుకోండి, విత్ దేర్ కన్సెంట్ దే కెన్ బి గివెన్ నైట్ షిఫ్ట్స్ అండ్ దే విల్ బి పెయిడ్ ఈక్వల్లీ విత్ మెన్. సో దిస్ ఇస్ వాట్ వీ మీన్ బై జెండర్ ఇంక్లూషన్ ఇన్ దిస్ కోడ్. నో ఇలాంటి రిఫార్మ్స్ తీసుకురావడం వల్ల అసలు ఏం ఇంపాక్ట్స్ ఉన్నాయి? సో విల్ సీ వాట్ ఆర్ ద పాజిటివ్ ఇంపాక్ట్స్ ఫస్ట్. ఫస్ట్ థింగ్, ఇండియా మొత్తంలో సింగిల్ రిజిస్ట్రేషన్, అంటే ఒక పర్సన్ ఒక దగ్గర రిజిస్టర్ అయ్యారు అంటే వాళ్ళకి వన్ సింగిల్ లైసెన్స్ అండ్ వన్ సింగిల్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో వీళ్ళేంటి, ఇప్పుడు బీహార్లో వర్క్ చేసినా, ఒరిస్సాలో వర్క్ చేసినా, హైదరాబాద్ షిఫ్ట్ అయి తెలంగాణకి లోకి షిఫ్ట్ అయినా, ఎక్కడ వర్క్ చేసినా వాళ్ళ పీడిఎస్ అంటే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో వాళ్ళకి రావాల్సిన ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవి ప్రతిసారి దే క్యాన్ బి ట్రాన్స్ఫర్డ్. అక్కడ ఒకసారి ఫిల్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకో స్టేట్ కి షిఫ్ట్ అయితే అక్కడ ఇంకొకసారి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఒకసారి ఒక పర్సన్ రిజిస్టర్ అయితే కంట్రీ మొత్తంలో ఏ స్టేట్ కి షిఫ్ట్ అయినా కూడా వాళ్ళ పీడిఎస్ సిస్టమ్ అండ్ వాళ్ళ వెల్ఫేర్ సిస్టమ్స్ అన్ని, వెల్ఫేర్ బెనిఫిట్స్ అన్ని విల్ బి షిఫ్టెడ్ అకార్డింగ్లీ. This will enhance the safety as well as social security. And as we have seen, gender inclusion అంటే ఈక్వల్ పే కానివ్వండి, వర్కింగ్ కండిషన్ లో ఉండే సేఫ్టీ నార్మ్స్ కానివ్వండి, ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ మోర్ ఇంక్లూసివ్ అండ్ ఈవెన్ ఉమెన్ అండ్ ట్రాన్స్జెండర్స్ ఆర్ ఇంక్లూడెడ్ దిస్ టైమ్. The shift from inspector come facilitator shows a change from punishment based governance to guidance based governance. ఇక్కడ ఏంటంటే ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్ ఎవరైతే ఉన్నారో ఇంతకు ముందు దే యూస్ టు, ఎవరైతే లాస్ కానీ లేబర్ లాస్ కానీ ఇవి ఏవైనా ఫాలో అవ్వకపోతే వాళ్ళని పనిష్ చేయడానికి మాత్రమే వీళ్ళు ఉండేవాళ్ళు. నౌ దేర్ జాబ్ హ్యాస్ బికమ్ గైడెన్స్ బేస్డ్. అంటే ఇప్పుడు వాళ్ళు ఆ కంపెనీస్ కి వెళ్ళి అక్కడ ఉన్న మేనేజర్స్ ని కానీ అక్కడ ఉన్న ఎంప్లాయర్స్ కి ఈ లా ఎట్లా వర్క్ చేస్తుంది, ఏమేం కోడ్స్ ఉన్నాయి, అందులో ఏమేం లాస్ ఉన్నాయి, ఎట్లాంటి బెనిఫిట్స్ అక్కడ ఉన్న వర్కర్స్ కి ఇవ్వాలి అనేది ఈ లా ఎక్స్ప్లెయిన్, ఈ రీఫార్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేసే జాబ్ కూడా దిస్ ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్ విల్ డూ. సో దిస్ ఈస్ మోర్ లైక్ ఈజింగ్ ద గవర్నెన్స్. దెన్ వాట్ ఆర్ ద లిమిటేషన్స్ దట్ వీ హ్యావ్? ఛాలెంజెస్ ఏంటి మరి ఇందులో? ఇంప్లిమెంటేషన్ ఆఫ్ నేషనల్ ఫ్లోర్ వేజ్. A single floor wage may not match different people living across the country. అంటే ఒకవేళ ముంబైలో ఎవరైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఇస్ వెరీ వెరీ హై. యాజ్ వీ నో, అక్కడ రెంట్స్ ఎక్కువ, ఇన్ఫ్లేషన్ ఎక్కువ, ఫుడ్ కొనాలన్నా కూడా ద కాస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ వెరీ హై వెన్ కంపేర్డ్ టు సమ్ నార్మల్ డిస్ట్రిక్ట్ లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఆదిలాబాద్ లో ఎవరైనా వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ ఆ వర్కర్ కి ఈ వర్కర్ కి స్పెండింగ్ అనేది, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనేది మారుతుంది. సో ఒకే నేషనల్ ఫ్లోర్ వేజ్ తీసుకురావడం వల్ల దిస్ మైట్ గెట్ ఇంపాక్టెడ్. దెన్ సెకండ్లీ, ద రీట్రెంచ్మెంట్ థ్రెషోల్డ్ హ్యాస్ ఇంక్రీజ్ ఫ్రమ్ 100 workers to 300 workers. ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, ఇప్పుడు ఒకవేళ ఏదైనా కంపెనీ లాస్ లోకి వెళ్ళి అక్కడ ఏమైనా రీస్ట్రక్చరింగ్ చేయాలనుకున్నా, లేకపోతే వాళ్ళ ఎకనామీకి తగ్గట్టుగా మార్చుకోవాలనుకున్నా, 100 people కంటే ఎక్కువ మందిని ఒకేసారి లే ఆఫ్ చేయాలి అంటే ఒక గవర్నమెంట్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఈ కొత్త రీఫార్మ్స్ తెచ్చిన తర్వాత ఆ 100 workers నుండి ఇట్ హాస్ బీన్ రేస్డ్ టు 300 workers.
అంటే ఎప్పుడైనా ఒక కంపెనీ 300 మంది వర్కర్స్ ని ఒకేసారి లే ఆఫ్ చేయాలి అనుకున్నప్పటికీ వాళ్ళకి గవర్నమెంట్ అప్రూవల్ అనేది అవసరం లేదు. సో దిస్ ఈస్ థ్రెటనింగ్ ద జాబ్ సెక్యూరిటీ or weakening the job security. So these are the challenges that we might face. If we have understood this, the way we can conclude this is that these four labor codes represent major attempts for balancing the ease of doing business with worker welfare and social security, along with inclusive growth. And they aim to create flexible, productive, and inclusive labor ecosystem essential for achieving the vision of Vikasit Bharat by 2047. Now, ఈ డిస్కషన్ తర్వాత try to answer this mains question based on the labor reforms that we have seen. The consolidation of India's labor laws aims to balance ease of doing business with worker welfare. Critically analyze the success of the four new labor codes in achieving this balance. Try to write this answer and submit it at www.prernaics.in. For more such videos, please like and subscribe to Prerna ICS. Thank you.